ఇప్పుడు మనము ఈ ఫైల్స్ బై గూగుల్ అప్లికేషన్లో మనకు ఏదైనా ఒక ఫోల్డర్ని హైడ్ చేయాలి అంటే అందులో మనకు ఇమేజెస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అంటే కొన్ని సీక్రెట్ ఫైల్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అది మనకు మన మొబైల్లో కనిపించకుండా సెక్యూర్గా ఉండాలి, ఎవరికి కనిపించకూడదు అన్నా కానీ ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఈ ఫైల్ బై గూగుల్ అని చెప్పి ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పి కింద కనిపిస్తుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే దాని తర్వాత రైట్ సైడ్లో పైన మనకు 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని యాడ్ న్యూ ఫోల్డర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఆ యాడ్ న్యూ ఫోల్డర్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. అయితే దానికంటే ముందు మనం ఏం చేయాలని చెప్తే ఒక చిన్న డాట్ పెట్టాలి, ఒక పులి స్టాప్ లాగా పెట్టాలి. ఎగ్జాంపుల్గా నేను ప్రైవేట్ అని పెట్టుకున్నాను. దీన్ని నేను క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి చెప్పాను. ఇక్కడ ఈ ఏదైతే ఫోల్డర్ ఉందో మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లేదు. ఇది కనిపించాలి అని చెప్తే మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద మనకు బ్రౌజ్ ఆప్షన్లో షో హిడెన్ ఫైల్స్ అని చెప్పింది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లో క్లిక్ చేస్తే మనకు ప్రైవేట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైతే ఫైల్స్ హైడ్ చేయాలనుకుంటామో ఆ ఫైల్స్ని హైడ్ చేసుకొని మనం ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ మనకు వర్క్ అయిపోయింది, ఆ ఫైల్స్ అనేవి మళ్ళీ మనకు మన గ్యాలరీలో కానీ లేకుంటే మన ఫోన్లో కానీ కనిపించద్దు అనుకుంటే జస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఈ షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ని ఆఫ్ చేసుకుంటే మళ్ళీ మనకు నార్మల్గా ఏదైతే ఉన్నాయో మనకు అవి ఆ ఫైల్స్ అనేవి ఆ ఫోల్డర్ అనేవి మనకు కనిపించదు అనమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకోండి, చూడండి. ఈ విధంగా మనకు ఒక ఫైల్ని అంటే ఒక ఫోల్డర్ని మనం ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు అనమాట.